హనుమంతుడికి శక్తులు ఎలా వచ్చాయి? హనుమంతుడు పుట్టుకతోనే శక్తివంతుడా? లేదా దేవతలే భయపడే శక్తులు ఒక సంఘటన తర్వాత వచ్చాయా? ఈ కథ వింటే హనుమంతుడి నిజమైన శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమవుతుంది. చిన్నప్పటి హనుమంతుడు చిలిపిగా ఆడుకుంటూ ఆకాశంలో ఎగురుతూ ఉండేవాడు. ఒక ఉదయం ఆకాశంలో మెరిసిపోతున్న సూర్యుడిని చూసి ఇదొక పెద్ద పండే అని భావించాడు. అంతే, ఏ భయం లేకుండా సూర్యుడినే పట్టుకోవటానికి ఆకాశంలోకి దూకాడు. ఆ దూకుడు అంత బలంగా ఉండడంతో 3 లోకాలు కంపించాయి. దేవతలు భయపడ్డారు. ఇంద్రుడు వెంటనే తన వజ్రాయుధంతో కొట్టాడు. ఆ దెబ్బకు హనుమంతుడు కింద పడిపోయి అచేతనంగా మారిపోయాడు. తన కుమారుణ్ణి అలా చూసిన వాయుదేవుడు భయంకరంగా కోపగించుకున్నాడు. ఆ కోపంతో ప్రపంచం మొత్తం గాలి ప్రవాహాన్ని ఆపేశాడు. ఊపిరి లేక జీవులు అల్లాడిపోయాయి. లోకాలు నిలిచిపోయాయి. అప్పుడే దేవతలకు అర్థమైంది, ఇది సాధారణ బాలుడు కాదు. అందరూ వాయుదేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరారు. వాయుదేవుడు ఒక్క మాట అన్నాడు, నా కుమారుడికి అపార శక్తులు ఇవ్వండి. అప్పుడే దేవతలంతా హనుమంతుడికి వరాలిచ్చారు. అగ్ని కాల్చదు, నీరు ఉంచదు, వజ్రం కూడా హాని చేయదు. కానీ ఋషుల శాపం వల్ల హనుమంతుడు తన శక్తులను మరిచిపోయాడు. రామాయణంలో జాంబవంతుడు గుర్తు చేశాడు, నీ శక్తులు నీలోనే ఉన్నాయి. అప్పుడే హనుమంతుడు తన అసలైన శక్తిని గుర్తు చేసుకున్నాడు. గమనించండి, హనుమంతుడి శక్తికి మూలం బలం కాదు, భక్తి, వినయం, రామనామం. అందుకే హనుమంతుడు ఈ రోజుకి అజేయుడు.